హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ గౌతమి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు లైక్ అయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో తమ్నేల్ చూడగానే అందరికీ అర్థమైంటుంది అనుకుంటా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దసరా సెలబ్రేషన్. సో దసరా అంటే నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో అయితే ఎవ్రీడే పూజ చేసుకుంటాం, టెంపుల్స్కి వెళ్తాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అమ్మవారిని ఇంట్లో కొలువు చేశాను. సో ఫస్ట్ చేద్దామా చేయగలనా అని టెన్షన్ ఉన్నది, బట్ చేసేసాను. సో మా అపార్ట్మెంట్లో మేము అందరం లేడీస్ ఒక ప్లాన్ చేసుకున్నాం, లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో లలిత పారాయణం చేయాలని ఫిక్స్ అయ్యాము. సో ఆ రోజు మా ఇంట్లో, సో దానికోసం నేను ఈ సెలబ్రేషన్ చేస్తున్నా, అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నా. ఇక్కడైతే మా బాబు, ఓకే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే హీ ఈజ్ మై సన్, హిజ్ నేమ్ ఈజ్ చీకు. సో ఇక్కడైతే బాబు నాకు హెల్ప్ చేస్తుండు. మీరు అడగచ్చు చిన్న బాబుతో ఎందుకు చేయిస్తుండ్రో అని అడగచ్చు. మా ఇంట్లో నేను మా ఆయన ఇద్దరే ఉంటాము. మేమిద్దరం ఈక్వల్గా వర్క్స్ అన్నీ షేర్ చేసుకుంటాం, లైక్ కుకింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్. సో బాబుని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సో ఏదేంటంటే ఇట్స్ నాట్ లైక్ దట్ హీ హ్యాస్ టు డూ, బట్ హీ హ్యాస్ టు లెర్న్ ద థింగ్స్ అంతే. సో తనకి నేర్చుకుంటే మంచిగా ఉంటుంది కదండి. ఎంతసేపు గేమ్స్, మొబైల్ అవే కాకుండా ఇలాంటివి కూడా ఉంటే వాళ్ళకి మంచిగా యాక్టివిటీ ఉంటుంది, ఫన్ అంతా ఉంటుంది కదా. సో మీరు కూడా అలా ట్రై చేయండి. సో ఇంట్లో మేము ముగ్గురం ఉంటాం. సో మేము ముగ్గురు ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను కొంతమంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను అండ్ రిలేటివ్స్. సో వాళ్ళ కోసం డిన్నర్ ప్లాన్ చేస్తున్నా. సో యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నాం. సో ఇంక ఇవన్నీ తీసుకొచ్చి వీటన్నిటిని సర్దుకొని క్లీన్ చేసుకొని అన్నీ చేసుకుంటూ ఉన్నాం. సో నేను ఈవినింగ్ అండి పూజ, సో దానికోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం. ముందు రోజు వరకు వర్కింగ్ ఉన్నాం మేమిద్దరము, సో కుదరలేదు. సో ఇంకా అప్పటికప్పుడు అనుకొని మార్నింగ్ లేచి అన్నీ క్లీన్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకున్నాం. ఇక్కడైతే మా వారు పూజకి డెకర్ చేస్తున్నాడండి. సో నేను కంప్లీట్లీ కుకింగ్ చూసుకున్నా, తనైతే డెకరేషన్ చూసుకున్నారు. ఇక్కడైతే ఈ అక్క వచ్చి నాకు హెల్పర్, సో నాకు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. తనైతే వచ్చిన వాళ్ళందరి కోసం తాంబూలం అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేయడం వల్ల చాలా ఈజీ అయిందండి వర్క్. నేనైతే మార్నింగ్ అరౌండ్ 11కి స్టార్ట్ చేశాను కుకింగ్ స్టార్ట్ చేయడం. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయ్యింది. సో 7 టైప్స్ ఆఫ్ ఫుడ్ చేశాను వచ్చిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. యాక్చువల్లీ ఫస్ట్ ట్రై చేశాను నో ఆనియన్ నో గార్లిక్ చేయాలని, బట్ అది కుదరలేదు. ఇంకా అమ్మవారి కోసం 5 టైప్స్ ఆఫ్ ప్రసాదం చేసి పెట్టేశాను అండ్ మా అందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. సో సలాడ్ చేయడానికి స్ప్రౌట్స్ అన్నీ సోక్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో లాస్ట్ మినిట్లో హడావిడి ఉండకూడదని చెప్పి అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఏం చేసినా అమ్మవారి కృప లేనిదే ఏది జరగదు కదా. సో అన్నీ మంచిగా అయిందండి. ఇక్కడైతే మా వారు రెడీ చేస్తున్నారు. పాపం తను ఒక్కడే కష్టపడుతుండు. ఫైనల్లీ నా ఫ్రెండ్ వచ్చింది, బెస్ట్ ఫ్రెండ్ నేబర్ ఫ్లాట్లో ఉంటారు. సో వీళ్ళిద్దరు కలిసి అమ్మవారి దగ్గర డెకరేషన్ అన్నీ చేసుకున్నారు. అండ్ మా బాబు అండి, ఒక గుడ్ థింగ్ ఏమంటే ఇంట్లో మీరు ఏం డెకరేషన్ చేసినా తను ఏమి దాన్ని టచ్ చేయడండి. అది చాలా బ్లెస్డ్. మామూలుగా కిడ్స్ ఉంటే పడేయడం, తొయ్యడం అలా చేస్తుంటారు. మా వాడైతే ఎప్పుడు అలా చేయడండి. అదొక గుడ్ థింగ్. అందువల్లే నేను ఏ పూజ అయినా కూడా హ్యాపీగా రిలాక్స్గా చేసుకుంటాను. పాపం వాళ్ళిద్దరూ చాలా కష్టపడుతున్నారండి. నేనైతే ఏం మాత్రం హెల్ప్ చేయలేకపోయాను, బికాస్ నేను కుకింగ్లో బిజీ అయిపోయాను. నాకేంటంటే ఇంట్లో ఏదైనా పూజ జరిగినా, ఏదైనా అకేషన్ జరిగినా నాకు నేనుగా సెల్ఫ్గా కుక్ చేసి పెట్టడం అనేది నాకు మస్తు హ్యాపీనెస్ ఇస్తుంది. నేను మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాను ప్రోగ్రామ్ ఏమన్నా ఉంటే. సో ఇక్కడైతే పూరీ చేసి పెడుతున్నా. ఫస్ట్ భయపడ్డాను పూరీ ఈవినింగ్ వరకు మంచిగా ఉంటుందో లేదో అని, బట్ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్కి అమ్మవారిని రెడీ చేయాలని చెప్పి సో కొంచెం రెడీ చేసుకున్నామండి. సో మెయిన్ కావాల్సినవన్నీ రెడీ చేస్తే చూడండి అమ్మవారు ఎంత మంచిగా ఉన్నారు. అసలు నాకు అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగున్నారో. మనం అనుకుంటే కాదు కానీ ఆవిడ అనుకుంటేనే ఏదైనా మంచిగా జరుగుతుంది. సో వాళ్ళిద్దరు ఫైనల్కి అన్నీ రెడీ చేసేస్తున్నారు. ఇక్కడైతే నేను మా ఆయన గారెలు వేస్తున్నాను. నాకు గారెలు వేయడం అయితే అస్సలు రాదు. నేను గారెలేయడంలో, పూరీలు చేయడంలో ఇలాంటి వాటిలో కొంచెం పూర్ అనమాట. సో తనున్నారంటే నేను ఇంకా గారెల ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. ఓకే. సో తను చాలా మంచిగా ఏస్తారు. అండ్ ఫైనల్లీ అమ్మవారు రెడీ అయ్యారు. చూడండి ఎలా ఉన్నారు. నాకైతే లిటరల్లీ యూ బిలీవ్ మీ నెక్స్ట్ డే అయితే నేను అమ్మవారిని తీయలేకపోయాను తెలుసా! అలా ఎంత మంచిగున్నారు వీళ్ళు. అమ్మవారిని ఎలా తీయాలి అనిపించింది. సో ఈవినింగ్ అండి పూజ చేయాలనుకునింది. సో మార్నింగ్ ఏంటి మామూలుగా పూజ చేసుకున్నా. ఈవినింగ్ అయితే అందరూ వర్క్ చేసేవాళ్ళు. సో ఈవినింగ్ అయితే అందరికీ వర్క్ అంతా అయిపోతది. సో బావుంటదని చెప్పి ఈవినింగ్ పారాయణం పెట్టుకున్నాము. సో ఫైనల్లీ పూజకి కావాల్సినవన్నీ చేశాను. ప్రసాదాలు రెడీ అయిపోయింది. మాకు కావాల్సిన డిన్నర్ రెడీ అయిపోయింది. ఎవ్రీథింగ్ డన్. సో నేను ఏం చేశానంటే సగ్గుబియ్యం ఉప్మా, రవ్వ లడ్డు, సలాడ్,
మ్యాంగో రైస్, లెమన్ రైస్, గారెలు, పూరి, చోలే. సో, 7 టైప్స్ అనుకున్నాను. అందరికీ నచ్చుద్దో, నచ్చదో అని చాలా టెన్షన్ పడ్డాను. బికాజ్ ఎక్కువ క్వాంటిటీ కదా! సో, నాకు కొంచెం మెజర్‌మెంట్స్ అన్నీ కొంచెం భయమనమాట. అండ్ ఫైనల్‌కి అమ్మవారు ఇలా రెడీ అయ్యారు. ఎంత మంచిగున్నారు చూడండి. నా దిష్టే తగిలేలా ఉంది. నేను అలా చెప్తున్నంత సేపు మా ఆయన దిష్టి పెట్టకే అంటుండు. సో, ఆహ్, ఇవాళ ఆ రోజు ఫ్రైడే అండి. దసరా ఫ్రైడే. సో, మేమందరము గ్రీన్ కలర్ శారీలో కట్టుకోవాలనుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ ఉంటది కదా! అమ్మవారికి దసరా టైంలో. సో, ఆ రోజు గ్రీన్ కలర్. సో, వితిన్ షార్ట్ టైమ్‌లో నా ఫ్రెండ్స్ అందరూ సేమ్ కలర్‌లో వాళ్ళ బిజీ షెడ్యూల్‌లో కూడా నా కోసం వచ్చారు. వెంకటరమణ వెంకటరాణి భాగ్యాద లక్ష్మీ మారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ మారమ్మ సాయకి గౌరీ నారాయణి నమోస్తుతే అండ్ ఇలా మా పూజ కంప్లీట్ అయింది. సో, అమ్మవారికి దిష్టి తీస్తున్నాం. సో, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.